ఇక దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై నగరం వేదికగా వ్యూహాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కోవళంలోని 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత కోలాహలంగా ప్రారంభం అయ్యింది. దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు ఆసీనులయ్యారు. ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్న సరిహద్దు తగువులు, నదీ జలాల పంపిణీ, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపైన ప్రధానంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారం అందించుకోవాలనే ప్రతిపాదనలతో ఈ సమావేశం రసవత్తరంగా మారింది. ఈ సదస్సు ప్రారంభానికి ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంట పాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపైన చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతున్న కావేరీ జలాల రగడను, మకేదాటు ఆనకట్ట నిర్మాణంపైన తమ వైఖరిని అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా ఇటీవల పొరుగు రాష్ట్రంలో 3 తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీటి విడుదలపైన జరుగుతున్న ఆందోళన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్టు సమాచారం. కావేరీ అంశంపైన స్పష్టమైన పరిష్కారం దిశగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయి సమస్యలను తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఏపీ పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కేంద్రం ముందు గట్టిగా వినిపించడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ముఖ్యంగా విభజన జరిగి దశాబ్దం దాటిపోయినా ఇంకా కొలిక్కిరాని షెడ్యూల్ 9-10 సంస్థల విభజన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరనున్నారు. అలాగే ఆస్తులు, అప్పుల సక్రమ పంపిణీ, రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు భర్తీ వంటి ఆర్థిక అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే విభజన హామీల్లో భాగమైన దుగరాజుపట్నం పోర్టు నిర్మాణం, విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు, నూతన రైల్వే కనెక్టివిటీ విస్తరణ, అలాగే పారిశ్రామిక కేడర్ల అభివృద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఇటీవల విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్టల్ రైల్వే మరియు పోలవరం ప్రాజెక్టుకు అందుతున్న నిధులపైన కేంద్రానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు మిగతా పెండింగ్ ప్రాజెక్టులకు కూడా అనుమతులు వేగవంతం చేయాలని కోరనున్నారు.